నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గోపాలపట్నం ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ వెబ్ కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ను అభినందించిన గణబాబు పిఠాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నాగబాబు కూటమి ప్రభుత్వం పేదల వెంట నిలబడుతుందని స్పష్టీకరణ సత్యదేవుని దర్శించుకున్న కాకినాడ కలెక్టర్ కళ్యాణ ఏర్పాట్లు పరిశీలన తాండవ కుడికాల్వ పూడికతీత పనులు ప్రారంభం ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామన్న చైర్మన్ కమల్ శాఖ గోపాలపట్నం 30 పడకల వెల్ఫేర్ ఫౌండేషన్ సేవా దృక్పథాన్ని ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసించారు. ఫౌండేషన్ సిఎస్ఆర్ గ్రాంట్ కింద 11 లక్షలతో గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకు ముందు ఒకే ఆపరేషన్ థియేటర్ ఉండేదని ఇప్పుడు మరొకటి నూతనంగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సేవలో చాలా ఉపయోగపడుతుందని గణబాబు పేర్కొన్నారు. ఈ హాస్పిటల్లో అధికంగా ఓపీలు రావటం బాలింతల సంఖ్య ఎక్కువగా పెరగటం అందుకు అనుగుణంగా అధునాతన పరికరాల సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. హాస్పిటల్లో సోలార్ పెనల్స్ ను పవర్ పెనల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పి శంకర్ ప్రసాద్, డాక్టర్ ఎం సుజాత, జోన్ 8 కమిషనర్ హేమావతి, ఫౌండేషన్ ప్రతినిధి డిఎస్ రాయ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. Incoming voice call from the research. అది చెప్తున్నారు మనకి కాబట్టి ఇంకేమొస్తుంది. ఇప్పుడు మనం ఏమేమి టేకప్ చేస్తుంటారు టెక్నాలజీ చెప్పండి. మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇది ఎక్కడండి ఆటనగర్లో కార్పొరేట్ ఆఫీస్ వెళ్ళాలి. హాస్పిటల్ కంపెనీ కూడా వెళ్ళాలండి. ఓకే ఓకే డాక్టర్ అందరండి మీకు వస్తే కదా సార్, మీకు ఎంత మంచిగా అనుకోండి. మీ ఫేస్ మీద దండలు వచ్చాను సార్, పొద్దు బెండ కడుపు పెంచకూడదు. ఇప్పుడు ఏ కలర్ ఆపరేషన్ చేయడం చూడండి మళ్ళీ
బెంగళూరులో ఆ హాస్పిటల్ బయట అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది. సో ఆ పార్క్ అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ రావాలి. ఓన్లీ బిల్డింగ్స్ లేకపోతే హాస్పిటలే కాదు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది, వెంటనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం కలగడానికి హాస్పిటల్ అట్మాస్ఫియర్ని మార్చాలని చూస్తున్నాం. ఇప్పటికే చాలా చక్కగా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. దాని తగ్గట్టుగా మనకి వాళ్ళ కార్పొరేట్ని కూడా మన వైపు రాబట్టుకోవాలంటే ఇక్కడ వైద్య సేవలు చాలా బాగా ఉన్నాయనుకుంటే మిగిలిన వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఘటనలో కూడా గత గవర్నమెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ని చేయాలని వెంకటాపురంలో ప్రతిపాదించిన ఇక్కడే దగ్గరలో ఉండే సిహెచ్సి ఉందని చెప్పి వాళ్ళు అప్పుడు దృష్టిలో లేకపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు దానికి మనకి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల అన్నిటికీ ఇది ఒక సెంటర్గా ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి వహించి మనం ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారు కానీ ఆ రోజు పని చేయలేదు, బట్ ఈ రోజు మనం దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. టు ద హాస్పిటల్ అథారిటీ అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గనుబాబు గారు ఫర్ గివింగ్ us this opportunity to spend some amount from our CSR fund which will be directly benefited to the local people. And our main motto for expending this CSR fund is where general people will be directly benefited. So in future also we will seek such kind of opportunity where we can do some contribution from our fund. Thank you so much. పేదల కష్టాలు కడగండ్లు తీర్చడంలో కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తుందని ఎమ్మెల్సీ కొనుదెల నాగబాబు అన్నారు. ఇవాళ పిఠాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబుతో కలిసి నాగబాబు అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫారసు తోటి 24 లక్షలు 23 మంది బెనిఫిషియర్స్కి ఇవ్వటం జరిగింది. సో ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫారసు మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియరీ అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. అంతకుముందు సత్యదేవుని ఆయన దర్శించుకున్నారు. ఈ నెల 8న జరిగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి శంఖవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో వి సుబ్బారావు, వేద పండితులు జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆలయం యంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి
భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. స్వామివారి కళ్యాణం, రథోత్సవం వంటి కార్యక్రమాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ, పి నూకరత్నం, శంకవరం తహసీల్దార్ ఏ తాతారావు, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, దేవస్థానం ఏఈలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈఈ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా కోటగురట్ల మండలం సుంకపూరు గ్రామంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన 40 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని నిలిపివేయాలని కోరట్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రయోజనార్థం ప్రభుత్వం నుంచి ఏ భవన నిర్మాణానికి అనుమతులు వచ్చినా కట్టుకునేందుకు ప్రభుత్వ స్థలం 1 సెంట్ అయినా లేదని సమగ్ర సర్వే జరిపించి స్థలాన్ని గ్రామానికి అప్పగించాలని, దాంతో పాటుగా ప్రభుత్వ బోర్డుని కూడా ఆక్రమించుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆక్రమించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు. సుంకపూరు గ్రామం కోటగుట్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. నేను నిన్న కలెక్టర్ గారు నర్సీపట్నం రావడం జరిగింది. నర్సీపట్నం వచ్చిన ఏమంటే నేను అర్జీ పెట్టాను. మాకు సుంకపూరు గ్రామానికి చెంది 1 సెంటు భూమి కూడా లేదు గవర్నమెంట్ది. ఏదైనా బిల్డింగ్ వస్తే ఎక్కడ కట్టుకోవాలో తెలియలేదు. అలాంటిది ఇక్కడ గడ్డాపురంలోకి 40 సెంట్లు సుమారు ఉంటుంది. దాన్ని కబ్జా చేసేసి జీడిపిక్కల ఫ్యాక్టరీ గతంలో పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నారు. అది గవర్నమెంట్కి నేను అర్జీ పెట్టాను. ఆ 40 సెంట్లు ఇస్తే గ్రామానికి దేనికో దానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ స్థలాన్ని విఆర్ఓకి, ఎంఆర్ఓ గారికి నేను అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. గతంలో చూస్తానని చెప్పారు. ఈరోజు వచ్చి మొత్తం రాళ్ళు పోతామని చెప్పారు. అది చెప్పగా ఆ పక్కనే ఉన్న గవర్నమెంట్ బోర్ కూడా ఉండేది. ఆ గవర్నమెంట్ బోర్ తీసేసి సొంత బోరు మోటార్ వేసుకొని సొంతగా ఇంటికి వాడుకుంటున్నారు. గవర్నమెంట్ వేసిన బోరు జనాల కోసం రోడ్డు అంతా వెళ్ళే వాళ్ళకి కొట్టుకొని మంచినీళ్ళు తాగుతారన్న బోర్ని తీసేసి మోటార్ అందులో వేసి ఇంటికి వాడుకుంటున్నారు. అక్కడ ఎవరైనా రోడ్డు మీద ఆగి మంచినీళ్ళు తాగడానికి కూడా మోటార్ లేదు, బోర్ లేదు. అలాగా స్వాధీనం చేసుకుని అన్ని అక్రమంగా రోడ్డు వేసేసాడు. అక్కడ కాలువ ఉండేది, పంట కాలువలకి భూములకి బోల్డ్ అంత నీరు వెళ్ళేది. అక్కడ కాలువ కూడా కప్పేసేవారు. ఆ రోడ్లో జనాలు వెళ్ళడానికి కూడా లేకుండా చేసేసారు. ఇది గవర్నమెంట్కి మేము కోరుతున్నది ఏమనగా ఇది ఎంతైతే ఉందో స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చిటికిల భాస్కర్ రావు గారు దాన్ని ఆక్రమించారు. బోర్ని కూడా వాళ్ళే ఆక్రమించారు. గవర్నమెంట్ బోర్ తీసేసి ధైర్యంగా అందులో సొంత మోటార్ వేసుకొని నీళ్లు తోడుకుంటున్నారు. వాళ్ళకే రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కూడా లేకుండా చేశారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను.
కాకినాడ జిల్లా పెద్దాపురం మేడే వేడుకల్లో ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రమ విలువను తెలియజేస్తూ చెమట చుక్క నృత్య రూపకం, మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ శక్తి జనమూల, ఎర్రజెండా గొప్పతనాన్ని తెలుపుతూ జై ఎర్రజెండా ఎర్రజెండా ఆజాదీ కళారూపాలు ప్రదర్శించారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలతో జానపదాల కదంబం ప్రదర్శించారు. సిరిపురపు బంగారాజు, అమృత, నమ్రత, పూజిత, చింతపల్లి వీరబాబు, రొంగల అరుణ్, యాసలపు సూర్యకళ, నియాజ్, హాసిని, సిమ్ము, సూర్య, అఖిల, నిఖిల, రొంగల వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, సత్యనారాయణ, మహాపాతిన, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడుందో కలుసుకో, నీ మార్గం ఏమిటో తెలుసుకో, నీ మార్గం ఏమిటో తెలుసుకో. ఎర్రకోట పచ్చని నడుములు జై 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 ఎర్ర జెండా 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 జై 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 ఎర్ర జెండా జెండా జెండా. 8 గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు 8 గంటల పనిదినం మీద తీవ్రమైనటువంటి దాడి దేశంలో జరుగుతూ ఉంది. 1886 తరువాత అనేక మార్పులు వచ్చినాయి. 1862లోనే ఈ దేశంలో రైల్వే కార్మికులు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు, పెద్ద పోరాటం చేశారు. ఆ తర్వాత భారతదేశంలో చెట్టియార్ సింగర్వేలు మద్రాసులో 1923లో ఆయన 2 చోట్ల జెండా ఎగరేశారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి జెండా ఎగిరింది. ఆయన ఆ రోజు ఎర్రజెండా లేకపోతే తన కూతురు చున్నీని, ఎర్రటి చున్నీని 2 జెండాలుగా చేసి ఎగరేసినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి భారత ప్రజానీకం మేడే జరుపుకుంటూ ఉన్నారు. 10 గంటల మీద జరిగినటువంటి పోరాటం 8 గంటల పని కోసం ఆనాడు అంత ఉద్యమం పోరాటం జరిగితే నేడు పాలకులు ఆ 10 గంటల మీద దాడి చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి కార్మిక చట్టాలు 1927లో ట్రేడ్ యూనియన్ల చట్టం వచ్చింది. ఆనాటి యాజమాన్యం కార్మికుల్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు చెప్పా చేయకుండా ఉద్యమాల పోరాటాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి యూనియన్లు అనేది ఉంటే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ట్రేడ్ యూనియన్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1947లో పారిశ్రామిక వివాదాల చట్టం తీసుకొచ్చింది. 1948లో ఫ్యాక్టరీల చట్టం, పిఎఫ్పిఎస్ఐ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవన్నీ కార్మికుల మీద భక్తితో తీసుకొచ్చినవి కాదు, కార్మికులు అణచడం కోసం తీసుకొచ్చిన అవి కార్మికులకి ఉపయోగపడినటువంటి చట్టాలు. బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించినటువంటి చట్టాలు. అటువంటి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించినటువంటి చట్టాలు భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ముందుండి పోరాడినటువంటి కార్మిక వర్గం ఆనాడు ఆ పోరాటాల్లో కనీసం భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటంలో కూడా కనీసం లేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఈ రోజున అసలు భారతదేశంలో ఉన్నటువంటి సంపదని సృష్టించేది కార్మిక వర్గం. ప్రపంచంలోనే సంపదకి సృష్టికర్తలు కార్మిక వర్గం.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వెదురుపల్లి తాండవ కుడికాలువ పూడికతీత పనులను తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులు 1.50 కోట్లలో తాండవ కాల్వల పూడికతీత పనులను చేపడుతున్నామని చైర్మన్ చెప్పారు. పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, నాతవరం మండలం టీడీపీ ప్రెసిడెంట్ నందిపల్లి రమణ, నాతవరం మండల బీసీసీఎల్ అధ్యక్షులు పారుపల్లి వెంకట్రమణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కొత్తగూడ ఒకటి షెడ్ ఒకటి, కొత్తగూడ ఎస్పీ పట్ల షెడ్ ఒకటి ఉంది. రమేష్ గారితో అతను రాలేదా? కొట్టాము అతను ప్రెసిడెంట్ కదా బాబు మార్కెట్ సైడ్ లేదా కేజీలో కొరకే ఉంది. ఆయన మన గెస్ట్ కదా, ఇప్పుడు మన జిల్లా కదా. అనకాపల్లి అర్చక పురోహిత చాతాద శ్రీ వైష్ణవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంతామూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి 1008 తిరునక్షత్ర మహోత్సవం అట్టహాసంగా జరిగింది. తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా శోభాయాత్ర స్థానిక సుంకరమట్ట జంక్షన్ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం నుండి ప్రారంభమైంది. సత్యనారాయణ థియేటర్, చాపల బజార్, చిన్న 4 రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్ మీదుగా మల్లిమడుగుల వారి వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలకు చేరుకుంది. ఈ శోభాయాత్ర భక్తులకు ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తాళ్లూరి బుల్లిబాబు, తొండా నారాయణమూర్తి, తొండా గీతాంజలి, శ్రీరంగం జగన్నాథరావు, తిరుపతి భాస్కర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైశాఖ మాసం పంచమి తిథి ఆరోగ్య నక్షత్రం సమతామూర్తి శ్రీ భగవత్ రామానుజాచార్యుల యొక్క 8వ తిరునక్షత్ర మహోత్సవం మరియు జనసమాగమ మహా కార్యక్రమం. ఈ కార్యక్రమం శ్రీ చిన్నజీవి స్వామి మండల శాసనాలతో వికాస తరంగిణి వారితో మరియు అత్యుత పురోగతి సాకార శ్రీ వైష్ణవ అనంతపురం జిల్లా ఇప్పుడు కూడా మేము మహోత్సవం చేశాము. అదే మళ్ళా శోభాయాత్రని ఈరోజు ఇక్కడ నుంచి శాకాశ్రీ వరకు చేయడానికి అందరూ కూడా భక్తులందరూ రెడీగా ఉన్నాము. అంతరానితనాన్ని పోగొట్టి భగవంతుడు అందరికీ సమానులై ఆ రోజుల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతిసారి కూడా భక్తులకి సమానులు అందరూ కూడా భగవంతుడికి సమానంగా ఉండాలని భగవత్ రామానుజాచార్యులకి ఆ రోజు ఇన్ని కష్టాలు వచ్చినా అందరికీ ప్రతి కుల మతం లేకుండా అందరికీ ఈ నారాయణ మంత్రాన్ని వైష్ణవ మంత్రాన్ని చేయడం జరిగింది. భారతదేశానికి 13 సార్లు పాదయాత్ర చేసి ఎన్నో మహిళలను చూపించి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే పంచ సంస్కారాలు వేసిన గురుదేవులు. మరి వారి వారసులు మేము ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రం సందర్భంగా మన చాతాశ్రీ భగవంతులందరూ ఈ శోభాయాత్ర అనకాపల్లిలో చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్గా కూడా చేశాము. చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఈ భగవంతుడు సహకారంతో ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మా భాగవత బంధువులందరినీ విజ్ఞప్తి చేస్తారు. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, ఇచ్చే వేతనం కూడా కేవలం 7,800 ఇస్తున్నారని, అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెలాఖరుతో వీళ్ల యొక్క కాంట్రాక్టు గడువు ముగుస్తుందని, వెంటనే వీరిని ప్రభుత్వం నిర్వహణలోకి తీసుకుని ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి కనీస వేతనం 18,600 రూపాయలు చెల్లించాలని అన్నారు. 9 సంవత్సరాల కాలం నుంచి మీరు ఈ వాహనాలపై విధులు నిర్వహిస్తూ ఉన్నారని, నేటికి 1 పైసా కూడా వేతనం పెంచకుండా అతి తక్కువ వేతనాలతో వీరితో పని చేయించుకుంటున్నారని తెలియజేశారు. పీఎఫ్ యజమాని వాటా, కార్మికుల వాటా, కార్మికుల జీతాల నుంచి 2 వైపులా కట్ చేస్తున్నారని, ఇది దారుణమన్నారు. దీని నివారణకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎస్ సాయి కుమార్, సెక్రటరీ వి మల్లికార్జున రావు, ట్రెజరీ బి చిన్నబాబు, వి కుమార్, బి సుభాష్, ఎం రమణ, విజయ్, శంకర్, నరేష్, సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు తల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత తల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత జిందాబాద్ 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 ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం 7,800 రూపాయలు మాత్రమే ఉంది. ఆ ఇచ్చే వేతనం కూడా గత 3 నెలల కాలం నుంచి చెల్లించట్లేదు. ఖాళీ చాలని వేతనంతో కుటుంబాలు నెట్టుకొస్తుంటే
అది కూడా 3 నెలల నుంచి బకాయి పెట్టుకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలనేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరొక అంశం ఏంటి అంటే ఈ కాంట్రాక్టు ఈ నెలాఖరుతో ముగుస్తూ ఉంది. ముగుస్తున్నటువంటి కాంట్రాక్ట్ని రెన్యూల్ చేసే పని ప్రభుత్వం ఏం చర్యలు ఇంకా తీసుకోలేదు. గత 9 సంవత్సరాల కాలం నుంచి ఈ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నారు. ఈ వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వమే వీళ్ళని నేరుగా నిర్వహణ చేసే పని చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ యొక్క వేతనాలు, వీళ్ళ యొక్క పిఎఫ్ బకాయి కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఈ 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. విజయ ప్రభుత్వం డిసెంబర్లో 2018 డిసెంబర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2 కంపెనీలు వచ్చాయి. కానీ ఏ కంపెనీ వచ్చినా సరే మా జీతాలు మారట్లేదు, జరగట్లేదు, మా జీతాలు మారట్లేదు. కాబట్టి ప్రభుత్వ వారు మా ఇంట్లో గ్రహించి ఇప్పుడున్న ధరలను బట్టి మా ఇంట్లో ఆలోచించి మా జీతాలు పెంచి సమానత్వం చెల్లించాలని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాలపట్నం ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ వెబ్. కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ను అభినందించిన గణబాబు. పిఠాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నాగబాబు. కూటమి ప్రభుత్వం పేదల వెంట నిలబడుతుందని స్పష్టీకరణ. సత్యదేవుని దర్శించుకున్న కాకినాడ కలెక్టర్. కళ్యాణ ఏర్పాట్లు పరిశీలన. తాండవ కుడికాల్వ పూడికతీత పనులు ప్రారంభం. ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామన్న చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.